ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సమస్యలను చూస్తూ ఉన్నప్పుడు, వాటిని ఎదుర్కోవడానికి బలం చాలలేనప్పుడు, దైవ సన్నిధిలో కూడా గడపడానికి చాలామంది భయపడిపోతూ ఉంటారు. వారి హృదయంలో ఒకటే ఆలోచన ఉంది, ఈ సమస్యలో నుంచి నేను ఎలా బయటికి రావాలి? ఈరోజు నీ సమస్యలో నుంచి బయటికి రావడానికి ఏదైనా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎందు నీవు లక్ష్యం ఉంచినట్లయితే ఖచ్చితంగా నీ సమస్యలో నుంచి బయటికి రావడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడని నువ్వు తెలుసుకోగలగాలి. 1 సమూయేలు 17 అధ్యాయంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు గొలియాతు అనేటువంటి వ్యక్తి అతడు ఇశ్రాయేల్ జనాంగం అంతటి పట్ల చేస్తున్నటువంటి అవమానాలని గమనించినప్పుడు అతను మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకుని అతని నా యొద్దకు పంపించండి అని అతడు కేకలు వేస్తూ ఉన్నాడు. అతని యొక్క రూపము, అతని యొక్క స్వరము, అతనితో ఉన్నటువంటి సైన్యము ప్రజలందరినీ కూడా ఎంతో భయభ్రాంతులను చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే గొలియాతు ఎలా ఉన్నాడంటే ఒక సుడిగాల్లా ఉన్నాడు. అతని యొక్క స్వరం ఆ యొక్క లోయలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. కానీ దావీదైతే అతనికి భయపడకుండా ఉన్నాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. దావీదుకి ఎందుకు భయం కలగలేదు అనే దాని గురించి కానీ ఆలోచన చేసినట్లయితే అతడు జీవం కలిగినటువంటి దేవుని ఎరిగి ఉండడం వల్ల గొలియాతు ఎంత అల్పమైన వాడో అతడు తెలుసుకోగలిగాడు. కనుక ఏదైనా దైవ సన్నిధి అనేది అది చాలా ప్రాముఖ్యమైనది. దైవ సన్నిధిలో భక్తి చేయడాన్ని బట్టి అనేక మంది పిల్లల్ని చాలామంది వేళాకోళం చేస్తూ ఉంటారు, యవనస్తులను వేళాకోళం చేస్తూ ఉంటారు. ఇంకా పెద్దవారిని కూడా ప్రభు సన్నిధిలో నిరంతరం గడిపేటువంటి వారిని వేళాకోళం చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజమైనటువంటి భక్తి ఏదో ఒక దినాన అది మహాశక్తిగా మారి నీ పరిస్థితులన్నిటినీ అది అణిచివేస్తుందని నువ్వు తెలుసుకోగలగాలి. ఆయన సన్నిధిలో ఉండడానికి నువ్వు ఎంత మాత్రం కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు. కనుక ఇప్పుడు గొలియాతు కేవలం తన రూపమును బట్టి, తనకు ఉండేటువంటి ఆయుధాలను బట్టి అతడు ఎంతో ధైర్యం తెచ్చుకొని ఉన్నాడు. కానీ దానిని బట్టి ప్రతి ఒక్కరిని అతను ఎంతగానో హేళన చేస్తూ ఉన్నాడు. గొలియాతు అయితే శరీర సంబంధమైనటువంటి బలము, దావీదు అయితే ఆత్మ సంబంధమైనటువంటి బలము. గొలియాతు శరీర సంబంధంగా ఎంతో వ్యాయామం చేసి ఉండొచ్చు, ఎంతో మంచి ఆహారం తీసుకొని ఉండొచ్చు, తన శరీర బలాన్ని బట్టి అనేకుల్ని మెప్పించి ఉండొచ్చు. కానీ దావీదు యొక్క వ్యాయామం అయితే ఎవరికి కనబడలేదు. కానీ అది సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆయన అభిషేకంతో ప్రతి దాని విషయంలో దావీదు గొప్ప కార్యాలు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. దావీదుకి ఇదంతా కనబడక కాదు, కానీ దావీదుకి అయితే తెలుసు అతడు ఏపాటువాడని అతడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. కనుక తనతో యుద్ధం చేయడానికి సరైన వ్యక్తిని పంపించాలని ఎన్నో దినముల నుంచి అతడి కేకలు వేస్తూనే ఉన్నాడు, హేళన చేస్తూనే ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే గొలియాతు ఆయుధాల దగ్గర దావీదు ఏపాటువాడు. కానీ దావీదు ఇదంతా ఆలోచన చేయలేదు. కానీ దావీదు దేవుని మీద మనస్సు నిలిపాడు. అలాగే దేవుని యొక్క ఉద్దేశాలను ఆయన ఎరిగి ఉన్నాడు. అనుదినము ప్రతి రాత్రి కూడా దావీదు దైవ సన్నిధిలో గడిపినటువంటి దాన్ని బట్టి అతడు పొందుకునేటువంటి బలం అది ఎవరికీ కూడా తెలియదు. కనుక ఈ దినాన ఒక సంగతి అయితే మీరు గ్రహించుకోగలగాలి. 1 సమూయేలు 17 అధ్యాయం 50 వచనంలో దావీదు ఫిలిష్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గం లేకే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీని కొట్టి చంపెను. ఇది సామాన్యమైనటువంటి విషయంగా లేదు. దావీదు ముందు గొలియాతు ఒక పర్వతంలా ఉన్నాడు. కానీ దావీదు అయితే ప్రభువును బట్టి అతడు బలవంతుడిగా ఉన్నాడు. ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూసినప్పుడు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండి, ఆయన యొక్క మహాశక్తిని బట్టి దావీదు బలవంతుడిగా ఉన్నాడు. కాబట్టి అతను సమస్యను గురించి అతను భయపడలేదు. దేవుడు అతనికి మార్గం సరళం చేశాడు, దేవునికి పరిస్థితిని అప్పగించాడు, ఆయనే చూసుకుంటాడు అన్నాడు. కనుక నీ జీవితంలో నువ్వు క్రమమైనటువంటి జీవితం దైవ సన్నిధిలో గడపాలి. ఏది కూడా ఆటంకపరచకుండా నువ్వు చూసుకోగలిగేటువంటి శ్రద్ధని ఎడ నువ్వు తీసుకోగలగాలి. శరీర సంబంధమైన వ్యాయామం కొద్ది కాలం మట్టుకు అది నీకు ప్రయోజనకరం అవుతుంది. కానీ వయసు మళ్ళినప్పుడు అది అంతమాత్రం కూడా అది పనిచేయదు. కానీ ఈరోజు దైవ సన్నిధిలో నువ్వు చేసేటువంటి వ్యాయామాన్ని గురించి కానీ నువ్వు ఖచ్చితంగా నువ్వు గ్రహింపగలిగినటువంటి వ్యక్తివి అయితే నీ శరీరంలో గొప్ప బలము పనిచేయడాన్ని నువ్వు చూస్తూ ఉంటావు. ఈ శరీర సంబంధమైనటువంటి వ్యాయామం కొంత మట్టుకు అది పర్వాలేదు. కానీ నీ జీవితకాలం అంతటికి సరిపోయేటువంటి ఆత్మ సంబంధమైన వ్యాయామం నీ జీవితంలో ఉండాలని ప్రభు ఈ దినాన నిన్ను బలపరుస్తూ ఉన్నారు.
కాబట్టి ఇది సాధ్యమా అని ప్రశ్న నువ్వు వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా ఇది సాధ్యమే అని నువ్వు చెప్పాలి. నీ సమస్యతో నువ్వు మాట్లాడాలి. నా శత్రువా, నీవు నా మీద అతిశయింపవద్దు, నేను పడినను లేతుననేటువంటి విశ్వాసంతో దాన్ని నువ్వు ఎదుర్కోగలిగేటువంటి ఆత్మ సంబంధమైన జయ జీవితం నీ హృదయంలో ఉండాలి. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా ప్రభా, కొంచెం కొంచెం ప్రభానైనా దాచుకున్నప్పుడు తండ్రి, అది విస్తారంగా ఎలాగైతే ఒక దినాన్ని పనిచేస్తుందో దేవా, నీ సన్నిధిలో ప్రభా నాయన క్రమముగా కనిపెడుతుండేటువంటి వారి జీవితంలో గొప్ప కార్యములనైనా నువ్వు జరిగించడానికి శక్తిమంతుడివై ఉన్నావు దేవా. అటువంటి కార్యములు జరగడానికి గాను ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో క్రమముగా తండ్రి పరిగెత్తడానికి సహాయం దయచేయమని, ఎవరికి వారే తండ్రి హెచ్చరించుకోవడానికి, గద్దించుకోవడానికి, బుద్ధి చెప్పుకోవడానికి వారికి సహాయం దయచేసి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ఈ దినాన ఏ విషయాలను బట్టి అయితే కృంగిపోతూ ఉన్నారో ప్రభా, వాటి విషయమై ప్రార్థన చేస్తుండగా తండ్రి, వాటి విషయంలో మీరు సంపూర్ణంగా మీరు విడిపిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ మహాశక్తి ప్రభా వారి కుటుంబాల్లో పనిచేయగలుగుటకు సహాయం దయచేసి, ఇంటా బయట ప్రతి విషయంలో కూడా మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని తండ్రి, నీ కాపుదల భద్రతను అధికముగా అనుగ్రహించమని యేసు నామములడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.